గౌడ సామాజిక వర్గానికి పల్లె రవి గౌడ్ ఏం చేసిండు? కార్పొరేషన్ చైర్మన్గా కూడా మీరు బాధ్యతలు చేసి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళు 25 సంవత్సరాల నుంచి నేను తోదికంగా కులాన్ని దెబ్బతీయటం కోసము వృత్తిని బలిపెట్టి బట్ చట్టసభలో పల్లె రవి గౌడ్ ఉంటాను ఖచ్చితంగా ఉండాలి. మీరు పార్టీలు మారారు, ఎందుకు మారాల్సి వచ్చింది? పార్టీలు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీతో బీజేపీలో చేరుకుంటా కానీ నేనేమంటా అంటే ఓన్లీ కార్పొరేషన్ చైర్మన్కు ఆశపడి మీరు బీఆర్ఎస్లోకి పోయారు అని రోజు మాట ఇచ్చింది. తక్షణమే కార్పొరేషన్ చైర్మన్ చట్టసభల్లో అవకాశం ఇస్తానని చెప్పేసి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని అంటే కోట్ల కొద్ది రూపాయలు ఉండవలసింది. మరి పల్లె రవి గౌడ్ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉంటాయి? అన్ని సందర్భాల్లో అన్ని కాలాల్లో అందరు వ్యక్తుల విషయంలో తప్పనిసరిగా ఆర్థికంగా వనరులు లేనిది, డబ్బు లేనిది. ఇప్పుడు ఏం సెంటిమెంట్ రగిలించి మీరు బయటపడతారు? మొన్న 2023 ఎన్నికల్లో కూడా ఇదే టీఆర్ఎస్ పార్టీ నుంచి అలంపూర్ నుంచి మంచి శక్తివంతమైన నాయకుడు సంపత్ కుమార్ మీద పోటీ చేసి కేసీఆర్ గారు నిర్ణయించిన తర్వాత కళ్ళు తగ్గిపోవడానికి, కళ్ళు పైన ఆదరణ తగ్గిపోవడానికి, నీరాకులు తగ్గిపోవడానికి కారణకులు ఎవరు? ప్రభుత్వాలే. ఏ ప్రభుత్వం? మెకనైజేషన్ జరిగినటువంటి కాలంలో దాన్ని అడ్డుపడి కుట్రపూరితంగా బలిపెట్టింది. ఇప్పుడు బెల్ట్ షాపులు మొదలుపెట్టిండో 10 ఏళ్ళ అధికారం చెలాయించింది, అధికారంలో ఉన్నారు. ఏ రోజన్నా గౌడ జాతికి కావచ్చు, లేకపోతే గీత కార్మికులకు కావచ్చు న్యాయం చేసిందని మీరు భావిస్తారా? 100% నిజాయితీగా మాట్లాడారు. బంద్ చేయటంతో ఏమైపోయిందంటే హైదరాబాద్లో కళ్ళు బంద్ అయిన తర్వాత రైట్, మీరు మీ హయాంలో ఈ నీరా కేఫ్ లేకపోతే నీరా పార్క్ విషయంలో ఫ్రాడ్ జరిగిందా లేదు? ఇక్కడ అవకాశమే లేదు, అసలు ఫ్రాడే చేయలేదు. ఎందుకంటే అది కొత్త ప్రయోగం. హైదరాబాద్లో చూసుకుంటే సొసైటీల పేరుతోటి కొంతమంది కళ్ళును కల్తీ చేసి విక్రయిస్తున్నారా లేదా? అది కళ్ళు కావచ్చు, పాలు కావచ్చు, ఇంకే రూపంలో వచ్చినా కూడా కల్తీ. ఇవి కొంతమంది పెత్తందారుల చేతులలోకి మాత్రమే పోతున్నాయి అని అంటే కల్తీ అనేది ఎక్కడ కనిపిస్తే సబ్జెక్ట్ అంటే వ్యాపారం దగ్గర కనిపిస్తుంది. వాళ్ళ పేరు మీద లైసెన్స్ ఉంటుంది, ఆ సొసైటీలో పేరు ఉంటుంది, కానీ ఎవరో చేస్తుంటారు. 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగిందా లేదా? దాంట్లో నిజాయితీ ఎక్కడ తేలిపోయిందంటే దాని మీద ఖర్చు అయిందే ఇప్పటికీ 94,000 కోట్లు. రాహుల్ గాంధీ గారితో సహా బీజేపీ కూడా సేమ్ గదే వంతపాడి అప్పుల కుప్ప చేసింది కేసీఆర్ కాదు. తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు ఉండదు, తెలంగాణలో పైసలు లేవు, పెట్టుబడి లేదు, ఏమి లేదు, ఇబ్బంది ఉండదు అన్నటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేయడం కోసం అందులో భాగంగానే ఇవాళ ఎస్ఆర్కే గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును. ప్లెజ్డ్ గోల్డ్ రిలీజ్ ఇట్ టుడే ఫర్ ఇన్స్టెంట్ క్యాష్ ఎట్ ఎస్ఆర్కే గోల్డ్. మీరు సంప్రదించాల్సిన నంబర్ 9160077916. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ తెలంగాణ ఉద్యమకారుడు, జర్నలిస్ట్, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవి గౌడ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి గారు. బాగున్నారా అన్న? ఫైన్, మీరు ఎట్లా ఉన్నారు? ఫైన్ అన్న, బాగున్నాము. రైట్ అన్న, కార్పొరేషన్ చైర్మన్గా కూడా మీరు బాధ్యతలు చేసిర్రు, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు, ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళు. ఎట్లా ఉంది ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీకు? వాస్తవంగా సరే, తెలంగాణ ఉద్యమంలో అనేక సామాజిక ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి, నేపథ్యం కాబట్టి తప్పనిసరి అసలు చట్టసభల్లో ఉండాలనేది కోరిక. ఎక్కడో మారుమూల మునుగోడు లాంటి అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని వెనక ముందు లేకుండా వచ్చినటువంటి వాడిని ఈ స్థాయికి రావటం అనేది నాకు ఒక తొలిమెట్టు లాంటిది. తప్పనిసరిగా చట్టసభలో పార్లమెంటా, అసెంబ్లీనా, శాసన మండలినా తప్పనిసరి ఉంటా. బట్ చట్టసభలో పల్లె రవి గౌడ్ ఉంటాను ఖచ్చితంగా. ఓకే, మీరు పార్టీలు మారారు, ఎందుకు మారాల్సి వచ్చింది పార్టీలో? నేను పార్టీ మారింది ఒక్కటే. ఎందుకు అంటే మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో నేను నిజంగా కూడా చాలా సీరియస్గా చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీతో ఉండాలని నిర్ణయించుకొని ఉన్నా. ఎందుకు అంటే ఇక మళ్ళీ వివరంగా చెప్పకపోయినా
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యము ఆ జరిగినటువంటి సందర్భంలో మీకు అందరికీ స్పష్టంగా తెలిసింది. ఆ సమయంలో రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచినట్టు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి బీజేపీలో చేరినాక మునుగోడు నియోజకవర్గంలో ఒక్క ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి కూడా కాంగ్రెస్ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్, ఎంపీపీ, జెడ్పీటీసీ అందరూ కూడా రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్లో గెలిపారు. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని నిలబడినటువంటి వాళ్ళు, చివరి నిమిషం దాకా ఉన్నటువంటి వాళ్ళని నేను ఉండదలుచుకొని ఉన్నా కూడా. కానీ అక్కడ జరిగినటువంటి ఒకటి రెండు చిన్న చిన్న పరిణామాలు నాకు మనసుకు గాయపరిచి, కేవలం నేను చెప్తున్నాను కదా, ఆత్మాభిమానంతో పనిచేసేటటువంటి వాడు. ఒకటి రెండు సందర్భాలు గాయపడి తప్పనిసరి పరిస్థితుల్లోనే నేను టీఆర్ఎస్, అప్పటికే మరోవైపున కేసీఆర్ గారి నుంచి కేటీఆర్ గారు నన్ను పార్టీలో రాజకీయంగా భవిష్యత్తు అవకాశం ఇస్తామని చెప్పేసి నన్ను సంప్రదించడం జరుగుతుంది. అయినా కూడా నేను ఉన్నా, వాళ్ళను కొంత మాట్లాడటానికి ఇబ్బంది అయినప్పటికీ కూడా అయినా కూడా నేను ఉన్నా. కానీ ఎప్పుడైతే నాకు కొంత అక్కడ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయో అర్థం చేసుకుంటాను కదా. ఒకవైపు నేను ఉండంగా, బలంగా ఉండంగా, ఇంకొకరిని కొందరిని డబ్బులు ఉన్నాయని ప్రమోట్ చేస్తూ ఆ రాజకీయం చూపించడం అనేది అక్కడ అభ్యర్థి కాకుండా భవిష్యత్తులో కూడా అటువంటిది ఒక సిమ్టమ్ నాకు కనిపించి ఇక ఇబ్బంది. ఒకవైపున ఇక్కడ నాకు ఆశాజనకంగా అనిపిస్తలేదు, అవమానకరంగా కనిపిస్తుంది. మరోవైపున కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రభుత్వ ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఇస్తుందని చెప్పేసి రమ్మంటున్నప్పుడు నేను పోకపోతే ఫుల్ అయింది. నాకు వెనక ముందు ఏ నేపథ్యం నుంచి లేనటువంటి వాడిని నేను అంత గట్టిగా నిలబడటమే. ఎందుకంటే నాకు బలం, ధైర్యం తెలంగాణ ఉద్యమంలో బరాబర్గా బరిగీసి నిలబడి కొట్లాడినటువంటి వాడు. తెలంగాణ వచ్చేంత వరకు దేనికి ఎటువంటి ప్రలోభాలకు కూడా లొంగకుండా నిలబడ్డటువంటి వాడు. నా వ్యక్తిగత జీవితాన్ని, నా కుటుంబాన్ని కూడా అనేకంగా ఇబ్బందుల పాలైనప్పటికీ కూడా నేను ఎక్కడ కూడా బయట చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటికీ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా నేను తెలంగాణ కోసం నిటారుగా నిలబడ్డటువంటి వాడు. అన్నీ పోగొట్టుకుని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండకుండా మేము ఇక్కడ ఉండటము, ఎవరెవరో చట్టసభలో ఉండటం అనేది కొంత ఇబ్బంది అనిపించి సరే ఆ పరిణామాలలో ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ అదే జరుగుతుంటే ఇంక నేను ఎందుకు అని చెప్పేసి నాకు అవకాశం వస్తున్నప్పుడు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ నేనేమంటా అంటే ఓన్లీ కార్పొరేషన్ చైర్మన్కు ఆశపడి మీరు బీఆర్ఎస్లోకి పోయారు అని నేను అంటా. మీరు ఏమంటారు దానికి? క్రాంతి గారు, సరే నేను మీ అభిప్రాయం నేను కాదన్నాను, కానీ నాకు ఆ రోజు మాట ఇచ్చింది తక్షణమే కార్పొరేషన్ చైర్మన్గా, అప్పుడు ఉన్నటువంటిది తక్షణమే కార్పొరేషన్ చైర్మన్గా. ఆ తర్వాత రాజకీయంగా చట్టసభల్లో అవకాశం ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చింది చెప్పింది. అనుకోకుండా నాకు ఇచ్చిన మొదటి మాట ప్రకారంగా అయితే కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన నా గౌరవం నిలబెట్టిరు కదా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. తప్పనిసరి నాకు అవకాశం ఇచ్చిండు. సరే అనుకోకుండా అసెంబ్లీకి వచ్చేసరికి, పార్లమెంటు చట్టం మీద శాసనం వచ్చేసరికి ప్రభుత్వం పోవటము, తర్వాత పరిణామాలు ఏంటంటే కొంత మేము కూడా సరే ఇప్పుడు వేచి చూద్దాం అనేటువంటి ధోరణితోటి కొంత ఉన్నాం. ఖచ్చితంగా ఆ నష్టపోయిన దాన్ని 2028 ఎన్నికల్లో నాకు ఆ అవకాశం వస్తుంది. నాకు మాట ఇచ్చిండు తప్పనిసరిగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నన్ను కాపాడుకుంటాను. ఎందుకంటే నేను అదే నిజాయితీతోటి మునుగోడు లాంటి ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో లోకమంతా తెలుసు. ఆ ప్రవాహంలో కూడా నేను కొట్టుకుపోకుండా నిజాయితీగా నిటారుగా నిలబడి ఒక రాజకీయ భవిష్యత్తు కోసమే మారినటువంటి నాకు ఆ మాట ప్రకారంగా చైర్మన్ ఇచ్చిండ్రు. తప్పనిసరిగా నేను తర్వాత కూడా అధికారం పోయిన తర్వాత కూడా పార్టీ కోసం, కేసీఆర్ గారి కోసం, కేటీఆర్ గారి కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, తెలంగాణ ఎజెండాతోటి అధికారం పోయిన తర్వాత కూడా నేను నిటారుగా అదే నిజాయితీతోటి నిలబడ్డా. రైట్, ఓకే అన్న. కాబట్టి నన్ను కాపాడు. ఓకే మామూలుగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని అంటే కోట్ల కొద్ది రూపాయలు ఉండవలసిందే, ఖర్చు చేయవలసిందే. మరి పల్లె రవి గౌడ్ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఇప్పుడు క్రాంతి గారు అన్ని సందర్భాల్లో, అన్ని కాలాల్లో, అందరి వ్యక్తుల విషయంలో మీరు అన్నది సూత్రము వర్తించదు. మీరు అన్నది వాస్తవం. వాళ్ళ సమకాలీన రాజకీయాల్లో తప్పనిసరిగా ఆర్థికంగా వనరులు లేనిది, డబ్బు లేనిది రాజకీయం అనేది వాళ్ళ సర్పంచ్ కూడా పోటీ చేయలేని స్థితిలో ఉన్నది. వాస్తవం అది నిజం. మనం ఇక దాన్ని వేరే ఇంకా చర్చకు అనవసరం. వాస్తవం అది. కానీ
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు ప్రత్యేక వ్యక్తులలో కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా ఆ మినహాయింపులు ఉంటాయి. రైట్. అంటే మునుగోడు ప్రజలు రూపాయి ఇవ్వకపోయినా కూడా పల్లె రవి గౌడ్కు నేను చేసే మునుగోడు ప్రజలకు, ఎందుకంటే నాకు ఆ అవసరం వచ్చినప్పుడు, ఆ అవకాశం వచ్చినప్పుడు నన్ను కాపాడుకునేట వాళ్ళు కూడా ఉంటారు, నాకు సహకరించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే 25-30 సంవత్సరాలుగా దాదాపు 96-97 నుంచి, మిగతా అంతకుముందు వదిలేయండి, 96-97 నుంచి తెలంగాణ కోసము నిజాయితీగా నిలబడ్డటువంటి వాళ్ళం, కొట్లాడినటువంటి వాళ్ళం. తెలంగాణ ఒకటే కాదు, బహుజన వర్గాల కోసం, బీసీల కోసం, అనేక సామాజిక ఉద్యమాల్లో నిలబడినటువంటి వాళ్ళం. రకరకాల కారణాలతోటి మాలాంటి వాళ్ళు చట్టసభలో ఉండాలని సహకరించేటటువంటి వాళ్ళు ఉంటారు. ఒకటి ఎందుకు అంటే, రేపు ఎందుకండి కేసీఆర్ గారు, కేటీఆర్ గారే మమ్మల్ని కాపాడుకుంటారు ఆ విషయంలో కూడా. అట్లా అనుకుంటే మీరు చెప్పేది అయితే, బాల్క సుమన్ 2014లో ఎంపీగా పోటీ చేసినాడు. ఆయన మీద ఒక పెద్ద సంపన్నమైన ఒక దళితుడే కావచ్చు, ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్, దేశంలోనే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఉన్నటువంటి వివేక్ గారు, ఓ మంచి సంపన్నుడు పోటీ చేసింది. మరి నిజంగా ఆ రోజు బాల్క సుమన్ దగ్గర ఏం లేవు, నయా పైసా లేవు, యాదర్ కిషోర్ నయా పైసా లేవు. అటువంటి కేసులు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ రోజు కేసీఆర్ గారు వాళ్ళని, అది తెలంగాణ ఉద్యమం తర్వాత జరిగినటువంటి ఎన్నిక తర్వాత దాంట్లో అవకాశం వచ్చింది, వాళ్ళు తెలంగాణ బేస్ మీద, తెలంగాణ సెంటిమెంట్ మీద బయటపడ్డారు. ఇప్పుడు ఏం సెంటిమెంట్ రగిలించి మీరు బయటపడతారు? క్రాంతి గారు మొన్న 2023 ఎన్నికల్లో కూడా ఇదే టీఆర్ఎస్ పార్టీ నుంచి, అలంపూర్ నుంచి విజయుడు, చాలా సాధారణ జీవితం, సాధారణ చాజితం ఎమ్మెల్యే, మంచి శక్తివంతమైన నాయకుడు సంపత్ కుమార్ మీద పోటీ చేసి గెలిచింది. కేసీఆర్ గారు అనుకుంటే, కేసీఆర్ గారు నిర్ణయించిన తర్వాత డబ్బులన్నా కూడా సబ్జెక్టు కాదు. కేసీఆర్ గారు అవకాశం ఇస్తే డబ్బులన్నా కూడా సబ్జెక్టు కాదు. తప్పనిసరిగా నాకు సమాజం నుంచి, రకరకాల వర్గాల నుంచి నన్ను ఆర్థికంగా కానీ, ఇంకో రకంగా కానీ, నైతికంగా కానీ సహకరించే వాళ్ళు, కాపాడే వాళ్ళు ఉంటారు. పార్టీ నుంచి కూడా నన్ను కాపాడుకుంటారు. రైట్. కేసీఆర్ గారు నన్ను తప్పనిసరిగా, నేను నిజాయితీగా నిలబడ్డా కాబట్టి ముందు తెలంగాణ ఉద్యమంలోనూ, ఆ తర్వాత ఇవాళ కష్టకాలంలోనూ నేను నిజాయితీగా నిలబడ్డాను. కానీ తప్పనిసరిగా మా లాంటి వాళ్ళని కాపాడుకుంటాను. ఈ అంశాలు కాసేపు పక్కన పెడితే మీ వరకు వస్తాయి. గౌడ సామాజిక వర్గానికి పల్లె రవి గౌడ్ ఏం చేసిండు? నేను ఆ జాతి నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డని. నేను కులం వేదికగా, కులం తోటి ఎదిగి ఉన్నటువంటి వాడిని కాదు. ఆ వృత్తిలో నుంచి వచ్చినటువంటి కుటుంబం నుంచి నేను ఒక జర్నలిస్టుగా, సామాజిక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఎదిగి వచ్చినటువంటి వాడిని. కానీ నాకు ఎప్పుడు కూడా ఆ వృత్తి పట్లని ఇయ్యాలి కాదు, ఎప్పటి నుంచో ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు, తాటి చెట్టు నుంచి ప్రమాదవశాత్తు చనిపోయేవాళ్ళు, గాయపడినటువంటి వాళ్ళకి నేను ఇవాళ కాదు, 25 సంవత్సరాల నుంచి నేను నా ఇతోధికంగా నా సంపాదనలో, నాకున్నటువంటి పరిమిత వనరుల్లో నుంచే ప్రత్యక్షంగా నేను సహాయం చేస్తూ వాళ్లకు కాపాడుతూ వచ్చినటువంటి వాడిని. ఒకటి, నేను సామాజిక ఉద్యమంలో వచ్చిన తర్వాత, అవకాశం వచ్చిన తర్వాత కూడా నేను కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం తీసుకున్న తర్వాత నిజంగా నేను ఆ వృత్తిలో నుంచి ఎదిగొచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి నేను ఆ గీత కర్మని కాదు, కానీ ఆ వృత్తిలో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఆ బాధ్యత అంటే ప్రధానంగా నేను దృష్టి పెట్టింది కూడా ఏంటంటే, ఇవాల్టి వరకు కూడా ఒక వృత్తిలో ప్రమాదవశాత్తు మరణాలు ఉన్నాయంటే ఏకైకగా కల్లుగీత వృత్తిలోనే ఉన్నాయి. రకరకాల కారణాలతో పనులు చేసేవాళ్ళు చనిపోవటం వేరు, వృత్తి చేస్తూ ఆ వృత్తిలో ఉన్నటువంటి దుర్భర పరిస్థితుల కారణంగా మరణాలతో శాశ్వత వికలాంగులు అవుతున్నటువంటి ఒక కల్లుగీత వృత్తిలోనే ఉన్నారు. తెలంగాణలో ఇప్పటికీ సగటున సంవత్సరానికి 500 మంది చెట్టు మినిచి పడి ప్రమాదాలకు గురవుతున్నారు. దాంట్లో 200 మంది చనిపోతున్నారు. ఇంకొక 150 మంది శాశ్వత వికలాంగులు అవుతున్నారు. ఇంకొక 150 అటు ఇటుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడప్పుడు కొంత 6 నెలలకు చేసి ఇంకో ప్రత్యామ్నాయ వృత్తుల్లో బతుకు దొరుకుతుంది. ఇంత దయనీయమైన పరిస్థితులకు కారణమైనటువంటి దాన్ని వాళ్ళకు ఒక వృత్తి ఆధునీకరణ జరగలే. ఇన్నేళ్లలో రాజకీయ కుట్రకు బలి అయింది కల్లుగీత వృత్తి. ఎందుకంటే కల్లుగీత వృత్తి అనగానే తెలంగాణలో గుర్తుకొచ్చేది గౌడ జాతి కాబట్టి ఈ గౌడ కమ్యూనిటీ అనేది తెలంగాణలో సామాజికంగా, రాజకీయంగా ఒక బలమైన శక్తిగా, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఈ బహుజన వర్గాలకు ఒక కొంత బలమైన శక్తిగా కనిపిస్తుంది విజబుల్గా. కాబట్టి రాజకీయ కుట్రకు బలైంది, దీన్ని దెబ్బతీయాలన్నట్టు వాస్తవం. అని దాన్ని కులాన్ని దెబ్బతీయటం కోసము వృత్తిని బలిపెట్టారు, వృత్తిని ఆధునీకరించలే.
ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇప్పుడు ఇవాళ రకరకాల ఆధునిక వంగడాలు వచ్చినాయి. గడ్డి మొక్కల్ని కూడా ఆధునిక వంగడాలు వచ్చినాయి, అవును. పూల మొక్కలకు ఆధునిక వంగడాలు వచ్చినాయి, రకరకాల వచ్చినాయి. కానీ ఇంత వృత్తి లక్షల మందికి ఉపాధినిస్తున్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి తాటి చెట్టు, ఈత చెట్టు ఆధునిక వంగడం రాలే. ప్రమాదాలకు కారణం ఏంటండి? తాటి చెట్టు ఒక 50-60 ఫీట్ల ఎత్తులో ఉండటం వల్ల చిన్న ఏమరపాటు ఎక్కడ జరిగినా కూడా చనిపోతున్నారు, ప్రమాదాలు జరుగుతాయి. అది జరగలే ఈ రోజు వరకు. మళ్ళీ చెట్టు ఆధునిక వంగడం రాలే, అదే సమయంలో వృత్తి పనిముట్లు, అదే మోకు, అదే ముస్తాదు, అదే దాంట్లో ఉన్నటువంటి పరికరాలు అవి ఇవాళ ఎవరికి అనుకున్నారో కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడో 100,000 సంవత్సరాల క్రితం ప్రకృతితో సహవాసం చేసి ఈ వృత్తిని ప్రకృతిలో పరిణామంలో వచ్చినటువంటి రోజు కనుక్కున్నటువంటి గీసె కత్తి, సాధారణంగా ఉన్నటువంటి చేతి వృత్తిదారులే. వడ్రంగి, ఓ కమ్మరి, ఓ కుమ్మరి, ఈ వీళ్ళు ఓ మాదిగా తోలు దానికి సంబంధించినటువంటి వీళ్ళు తప్ప ఆధునీకరణ జరగలే. ఎంత అన్యాయం అని. ఇవాళ అంతరిక్షంలోకి ఎగబాకుతున్నాం. అంతరిక్షంలోకి పోయే టెక్నాలజీని ఉన్నటువంటి మనము ఒక చెట్టుని ఎక్కడానికి, ఒక చెట్టు మీద నుంచి కళ్ళ ముందు చనిపోతుంటే కూడా ఆధునీకరించి ఒక యంత్రాన్ని మనం కనిపెట్టలేకపోయినాం, ఇన్వెంట్ చేయలేకపోయినాం. యంత్రానికి ఇన్వెంట్ చేయలేకపోతే ఒక రక్షణ, ఒక ప్రొటెక్షన్, భద్రతను, సేఫ్టీ అండ్ సెక్యూరిటీని కూడా ప్రొటెక్ట్ చేయలేదు. దాని మీద నేను దృష్టి పెట్టి అందుకోసం ఒక సేఫ్టీ మోకులు అనేటువంటిది ఒక సరే ఏమనగానే అది ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎంతవరకు రక్షణ ఉంటుంది, ఎంతవరకు భద్రత ఉంటుంది అనేది పక్కకు పెడితే ఒక ప్రయోగం జరగాలి, ఒక ప్రయోగం జరగాలి, మొదలు కావాలన్న ఉద్దేశంతో అందుకే చైర్మన్గా వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదిక నేను చైర్మన్ చేసింది 7 నెలలు. ఆ 7 నెలల్లో 4 నెలలు ఎన్నికలే ఉన్నాయి, ఎన్నికల కోడే ఉంది, ఇంకా కరెక్ట్గా 3 నెలలే. ఆ పరిస్థితుల్లో కూడా నేను ఇది ఏదో ఒకటి జరగాలన్నటువంటి ఉద్దేశంతో వెంటబడిని సేఫ్టీ మోకులు తీసుకొచ్చాం. ప్రయోగం సక్సెస్ చేయించినాం, డెమాన్స్ట్రేషన్ చేసినాం, ఫైనల్ చేసినాం. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, ఎలక్షన్ కోడ్ వచ్చి అదంతా వచ్చేసింది కాబట్టి సరే ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో చేద్దాము. ఒక 2,67,000 మంది ఉంటారు లైసెన్స్ ఉన్నటువంటి కలుగీత కార్మికులు. వాళ్లకు అందరికీ సేఫ్టీ మోకులు ఇద్దాం. అదేమన్నా ఇంకా కరెక్ట్గా ఇంకేమన్నా అది ఉపయోగం లేకపోతే మళ్ళీ దాన్ని మాడిఫై చేసి ఇంకో కొత్తది చేద్దామన్నటువంటి ప్రయోగం చేస్తాను. నాకు అది నా జీవితకాలంలో అది ఒక తృప్తి. అది ఎంతవరకు దాన్నే గవర్నమెంట్ రాగానే పేరు మార్చి కాటమయ్య రక్షణ కవచం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గొప్పగా వెంటనే నెల రోజులకి, ముఖ్యమంత్రి అయిన నెల రోజులకి ఇక్కడ అబ్దుల్లాపూర్ వీటి దగ్గర ఆయన రేవంత్ రెడ్డి గారు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పెట్టి నేను చేసినవి వాటిని 10,000 మందికి ఇచ్చాను. అట్లాగే నీరా కేఫ్లు ఇవాళ ఎందుకంటే మారుతున్నటువంటి ఆధునిక పోకడలకు అనుగుణంగా యువతకు ఈ కళ్ళుని, ఎందుకంటే కళ్ళు అనేది ప్రకృతి పానీయం, దీంట్లో ఉన్నటువంటి ఔషధ విలువలు అద్భుతం. దీంట్లో ఉన్నటువంటిది ఔషధ విలువలు ఉన్నాయి, ఎనర్జీ పోషక విలువలు ఉన్నాయి, ఎనర్జీ వాల్యూస్ ఉన్నాయి. కానీ సమాజానికి ఏమైందంటే ఈ తెలంగాణలో ఈ గౌడ కులమే టార్గెట్ అయింది కాబట్టి, పొలిటికల్గా రాజకీయ కుట్రకు బలైంది కాబట్టి దాన్ని 3rd క్లాస్ డ్రింక్ లాగా మార్చింది. లిక్కర్ మాఫియా కిక్ బ్యాక్స్కు ఆశపడి చంద్రబాబు నాయుడు లాంటి వాడు దాన్ని బలిపెట్టిండు. మద్య నిషేధం సమయం అయిపోయింది, బలిపెట్టిండు. ఇప్పుడు అంటే కళ్ళు తగ్గిపోవడానికి, కళ్ళు పైన ఆదరణ తగ్గిపోవడానికి, నీరాకు తగ్గిపోవడానికి కారణకులు ఎవరు? ప్రభుత్వాలే. ఏ ప్రభుత్వం? నిజంగా చెప్పాలంటే అంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి పాలకులు మొత్తం ఒకటైతే ఆధునీకరణ మెకనైజేషన్ జరిగినటువంటి కాలంలో దాన్ని మెకనైజేషన్ కాకుండా దాన్ని అడ్డుపడి కుట్రపూరితంగా బలిపెట్టింది చంద్రబాబు నాయుడు. బరాబర్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మహానుభావుడు సంపూర్ణ మద్య నిషేధం తీసుకొచ్చారు. ఆ కాలంలో మీరు చూడండి, సంపూర్ణ మద్య నిషేధం కాలంలో కళ్ళు అనేది ఒక అద్భుతంగా తెలంగాణలో లక్షల మంది ఒక మంచి ప్రకృతి పానీయాన్ని ఎంజాయ్ చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తేసి తన లిక్కర్ మాఫియాకు లొంగి వాళ్ళ లిక్కర్ మాఫియా కిక్ బ్యాక్స్కి తలొక్కి ఎప్పుడైతే సంపూర్ణ మద్య నిషేధం ఎత్తేసి ఊరూరా వైన్ షాపులు, బెల్ట్ షాపులు మొదలుపెట్టిండో ఎఫెక్ట్ పడింది, కలుగుతా కార్మికులు అయిపోయి. ఆ రోజే నిజంగా 95-96 ఆ ప్రాంతంలో మోడర్నైజేషన్ జరిగి ఉంటే అద్భుతంగా ఇలా కలుగిత పరిశ్రమగా మారేది. కల్లుగీత వృత్తిని కుట్ర చేసారు కానీ ఆ కల్లుగీతని పరిశ్రమగా
మార్చలేకపోయారు. రైట్. కానీ ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారం చెలాయించింది, అధికారంలో ఉన్నారు. ఏ రోజన్నా గౌడ జాతికి కావచ్చు, లేకపోతే గీత కార్మికులకు కావచ్చు న్యాయం చేసిందని మీరు భావిస్తారా? 100% ఎందుకంటే 100% క్రాంతి గారు, ఎందుకంటే నిజాయితీగా మాట్లాడాలి. ఎందుకు అంటే అదే వైఎస్ రాజశేఖర చంద్రబాబు నాయుడు ఏమో కల్లుగీత వృత్తిని ఈ లిక్కర్ మాఫియాకు బలిపెట్టి పోటీ పెడితే హైదరాబాద్లో ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాగానే 2004లో హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి కళ్ళు సొసైటీలోనే 140 సొసైటీలను రద్దు చేసి హైదరాబాద్ కళ్ళు సొసైటీలకి ఫీడింగ్ ఎక్కడి నుంచి అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి, తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి, ఆఖరికి కర్నూలు అనంతపురం లాంటి ప్లేస్ నుంచి కూడా వచ్చేది కళ్ళు. మొత్తంగా లారీలు రోజు వచ్చేది. దాన్ని రాజకీయ కుట్రతోటి ఆయన కూడా బలిపెట్టి హైదరాబాద్ సొసైటీ దుకాణాలను బంద్ చేసి 140 దుకాణాలు సింగిల్ జీవో బంద్ చేయడంతో ఏమైపోయిందంటే హైదరాబాద్లో కళ్ళు బంద్ అయిన తర్వాత ఊర్లలోనేమో అప్పటికి బతుకు తెరువు లేదు, జనాలంతా కూడా బతుకు తెరువుకి హైదరాబాద్కి వచ్చారు. ఊర్లు ఖాళీ అయినాయి. మీకు మనకు 95 నుంచి తెలుసు కదా, 2014 దాకా తెలంగాణలో పరిస్థితి ఏంది. ఊర్లలో నాలాంటోడు చదువుకున్నోడు కానీ యువకుడు అనేటోడు కానీ ఎవ్వరు కూడా బతకలేని పరిస్థితి, బతకనీయని పరిస్థితి. తరిమితే నక్సలైట్ అని ఆ పేరు మీద ఆ పేరు మీద ఈ పేరు మీద తరుముతుంటే బతకడం కోసం ప్రాణాలు బిక్కుమంటూ పెట్టుకు పట్టణాలు బతుకు తెరువు కోసం వచ్చింది. ఊర్లు ముసలి ముతిక తప్ప ఎవ్వరు లేరు. ఆ పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ కళ్ళ మధ్య అక్కడ కళ్ళు గీస్తే ఎవరున్నా తాగేటోళ్ళు 9 ఎక్కడిది అక్కడ ఉన్నాడు. హైదరాబాద్లో బంద్ చేశారు మొత్తంగా. ఆ పరిస్థితుల్లో హైదరాబాద్ 2005లో ఎప్పుడైతే ఈయన 4లో సొసైటీలు బంద్ చేసిండో హైదరాబాద్కి వచ్చేది కళ్ళు తీసుకొచ్చేది ఆగిపోయింది, మొత్తంగా ఆగిపోయింది. అక్కడ గీసినా కూడా పారబోయాల్సి వచ్చేది. పశువులకు కుర్తిలో కాలువలో పోయాల్సి వచ్చేది. ఆ పరిస్థితుల్లో బతుకులు లేక గీత కార్మికులు కూలీలుగా బోర్వెల్స్లలో ఎక్కడ బతుకు తెరువుంటే అక్కడ ఆటో డ్రైవర్లుగా అక్కడిక్కడ పట్టణాలకు వృత్తి వదిలేసిపోయినట్టు. గత్యంతరం లేక మా సొంత ఊరే ఉన్నది. నా చిన్నప్పుడు 85-90 మంది కళ్ళు గీత వృత్తి చేసేది. 85-90 మంది బాజాప్తా చెట్లు ఎక్కేటట్టు ఉంటారు చిన్నప్పుడు. అసలు ఒక అద్భుతం, ఆ కళ్ళు మండవాలు అది వాతావరణం చూస్తే చిన్నప్పుడు అంతా ఒక ఇదిగా ఉండేది. ఇవాళ 12 మంది చేస్తుంది. కారణం ఏంటంటే 2010లో వచ్చినట్టు 4-5లో వచ్చినటువంటి దాని కారణంగా కళ్ళు ఎక్కడికి పోయేది గీసి పడేసుకోవడం శ్రమ వేస్ట్ అవుతుంది, బతుకు తెరువు లేకుండా. ఆ పరిస్థితుల్లో ఇక ప్రత్యామ్నాయ ఉపాధులకు వెళ్ళిపోయినారు. ఏదో ఒకవైపు చావుతోటి సావాసం చేస్తూ కళ్ళు గీయాలి, అయినా కూడా బతకడానికి అయినా కూడా కనీసం లేదు. ఈ పరిస్థితుల్లో అటు జరిగింది. ఆ సమయంలోనే కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో చెప్పిన అందరం మాట్లాడారు. ఇది కాదు, లక్షల మంది ఉపాధి బతుకు తెరువు కొడుతున్న అన్యాయం చేస్తున్నది. కళ్ళు అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి పానీయం, తెలంగాణ కల్చర్లో భాగం, తెలంగాణ ఆచార వ్యవహారాల్లో భాగం, తెలంగాణ ఆహారపు అలవాట్లలో కళ్ళు అనేది ఒక భాగము. తప్పనిసరిగా దీన్ని గొంతు కొయ్యొద్దు అని చెప్పేసి అందరం ఉద్యమంలో మాట్లాడినాం, రాజకీయాలకు అతీతంగా. కేసీఆర్ గారు ఆ రోజు చెప్పిండు, సభ పెడితే కూడా ఇందిరా పార్క్ దగ్గర చెప్పిండు, తెలంగాణ వస్తే తెలంగాణ వచ్చిన వెంటనే హైదరాబాద్ కళ్ళు సొసైటీని పునరుద్ధరిస్తామని చెప్పి వచ్చిండు. దాని ప్రకారం పునరుద్ధరించిండు హైదరాబాద్. అప్పటికి కొంత వృత్తి డైవర్సిఫికేషన్ జరిగింది. ఈలోగా ఈ 10 ఏళ్లలో ఈ IMFLకు చీప్ లిక్కర్కి అలవాటైంది కాబట్టి కొంత ఆదరణ అంతగా తగ్గిపోయింది. ఎందుకంటే అప్పటికే ఊర్లలో వృత్తి కొంచెం తగ్గించేది కాబట్టి. ఇదొక అయితే ఏమైంది, దానితోటి అదే కాకుండా కేసీఆర్ గారు చెట్టు పన్ను రద్దు చేసి ఇదివరకు ఏముందంటే సర్వాయి పాపన్న కాలం నుంచి కూడా ఏ వృత్తిలో లేదు. ఒక కళ్ళు గీత వృత్తిలోనే కార్మికుడు లైసెన్స్ తీసుకొని పన్ను కట్టించి వృత్తి చేసేటటువంటి వృత్తి తెలంగాణలో ఉన్న వృత్తి ఏకైక వృత్తి కళ్ళు గీత. చెట్టు పన్నుకు వ్యతిరేకంగా స్వతంత్రం తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తర్వాత అనేక ఉద్యమాల్లో చెట్టు పన్ను రద్దు చేయాలన్నది పెద్ద నినాదం, డిమాండ్. కేసీఆర్ ఆ చెట్టు పన్ను రద్దు చేసి 2 చెట్టు మీద నుంచి పడుతూ చనిపోతున్నటువంటి వాళ్ళకి అప్పటికే మొక్కుబడిగా 2 లక్షల రూపాయలు ఇచ్చేది. దాన్ని 5 లక్షలు ఎక్స్గ్రేషియా చేసి 3వది ఎవరు ఊహించని విధంగా రూపం మారుతుంది కాబట్టి వైన్ షాపుల్లో 15% రిజర్వేషన్లని ఈ దేశంలో సాహసోపేత నిర్ణయం చేసి గౌడ్లకి కళ్ళు గీత కార్మికులకి మద్యం షాపుల్ని ఇచ్చేటటువంటి
రిజర్వేషన్ ఇచ్చేటటువంటిది కేసీఆర్ గారు చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు దాన్ని మళ్ళీ 10% ఇచ్చి అమలు చేస్తున్నాడు, సేమ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ 15% ఇచ్చింది, మేము 25% అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి ఇప్పటికి దాని గురించి మాట్లాడతారు. కేసీఆర్ గారు 15% సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఈ దేశంలో మొట్టమొదటిసారి అమలు చేసినటువంటిది, నిర్ణయం తీసుకొని చేసింది తెలంగాణ. తర్వాత నీరా పాలసీ దాదాపు అప్పటి నుంచి గౌతు లచ్చన్న గారు, ధర్మభిక్షం గారు, వీళ్ళ దేశిని చినమలయ్య గారు, మహానుభావులు బోయిరు మల్లయ్య గారు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది మహానుభావులు నీరా కోసం, మాచర్ల జగన్నాథం గారు కార్పొరేషన్ చైర్మన్గా మొట్టమొదటి చైర్మన్ మాచర్ల జగన్నాథం గారు, మాజీ ఎమ్మెల్యే ఆయన, వీళ్ళందరూ కూడా నీరా పాలసీ కోసం 30-40 సంవత్సరాలుగా పోరాడింది. కేసీఆర్ గారు నీరా పాలసీ తీసుకొచ్చి ఆ పాలసీని తీసుకురావటమే కాకుండా ముక్కుబడిగా జీవోని ఇవ్వకుండా హైదరాబాద్లో దీని ఒక మోడర్న్గా, అల్ట్రా మోడర్న్గా ప్రజా సమాజానికి అర్థమయ్యేటట్టుగా పెట్టాలని చెప్పాలన్న ఉద్దేశంతో నీరా కేఫ్ని అత్యాధునిక సౌకర్యాలతోటి నెక్లెస్ రోడ్లో 12 కోట్లతోటి పెట్టడం జరిగింది. దాన్ని ప్రాక్టికల్గా సంవత్సరం పాటు అద్భుతంగా నీరా కేఫ్ని ప్రాక్టికల్గా నడపడం జరిగింది. నేను చైర్మన్గా ఆ నీరా కేఫ్ని మళ్ళీ జిల్లాలకు విస్తరించాలి. అది పైలట్ ప్రాజెక్ట్, నీరా కేఫ్ నెక్లెస్ రోడ్ది పైలట్ ప్రాజెక్ట్. దీన్ని జిల్లాలకు విస్తరించాలన్న ఉద్దేశంతో మళ్ళీ కేసీఆర్ గారిని కలిసి చైర్మన్గా నేను మళ్ళీ ఒక 30 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేయించుకున్నాను నీరా కేఫ్ల కోసం. జిల్లాలో వరంగల్లో 1, కరీంనగర్లో 1, భువనగిరిలో 1, యాదాద్రి దగ్గర చౌటుప్పల్లో 1, సిరిసిల్లలో 1, సిద్దిపేట 1, ఇట్లా సెకండ్ ఫెసిలిటీ. వీటితో పాటు హైదరాబాద్లో ఎల్బీ నగరు, శంషాబాదు, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ చోట మినీ నీరా క్యాఫ్లు పెట్టాలి. ఇది ఈ జనరేషన్కి కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన చేసినాం. కానీ ఇది ఇంత చేసి చేసినటువంటిది వచ్చినటువంటి గవర్నమెంట్ మేము పైలట్ ప్రాజెక్టుగా పెట్టినటువంటి సక్సెస్ఫుల్గా అన్నటువంటి నీరా కేఫ్ని నాశనం చేసిరు తప్ప కొత్త వాటిని ఎక్స్పాన్షన్ చేయలేదు. రైట్, మీరు మీ హయాంలో ఈ నీరా కేఫ్ లేకపోతే నీరా పాలసీ విషయంలో ఫ్రాడ్ జరిగిందా లేదా? లేదు, అస్సలు ఎక్కడ అవకాశమే లేదు, అవకాశమే లేదు. ఎందుకంటే అది కొత్త ప్రయోగం, ఎక్విప్మెంట్ లేదు దానికి, అప్పటికి పాలసీ లేదు, పాలసీ తెచ్చినాము. 2 దానికి సంబంధించిన మిషనరీ లేదు, దానికి సంబంధించినటువంటి పరికరాలు అన్నీ కూడా కొత్త ప్రయోగాలు. కళ్ళు వేరు, నీరా వేరు. నీరా ఎందుకు అంటే సింపుల్ అండి క్రాంతి గారు, ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఏ పదార్థమైనా కూడా, ప్రకృతి నుంచి నేరుగా ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి సేకరించినటువంటి ఏ పదార్థమైనా కూడా దానికి ఒక స్టిప్యులేటెడ్ పీరియడ్లా దానికి దాని నిల్వ పద్ధతులు కానీ సాంకేతిక పరిజ్ఞానంగా జోడించకపోతే ఆటోమేటిక్గా అది పనికి రాకుండా పోతుంది. ఉదాహరణకు పాలు చెప్తాను. పాలు సేకరించినటువంటి మనం బర్రెనో ఆవునో నుంచి తీసినటువంటి పాలని యాజ్ ఇట్ ఈజ్గా అట్లా నేను ఏమీ చేయకుండా ఒక 3-4 గంటలు ఉంచిన తర్వాత ఉపయోగించడానికి ఉండండి, విరిగిపోతాయి. ఇంకొక 24 గంటలు ఉంచండి, దేనికి పనికి రాకుండా పోతాయి. అంతే కదా మరి. అట్లనే దాన్ని ఏం చేస్తాం, మనం పాలు సేకరించిన వెంటనే పాస్చరైజ్ చేస్తాం. ఎక్కువ రోజులు ఉంచాలనుకుంటే 2 రోజులు ఉంచాలనుకుంటే ఫ్రీజింగ్లో పెట్టుకుంటాం, లేదా అప్పుడే అనుకుంటే వేడి చేసి పెట్టి దాని నుంచి తోడేసి పెరుగుగా మార్చుకుంటాం. ఆ పెరుగు నుంచి వచ్చే వెన్న నుంచి నెయ్యిని తీసుకుంటాం, నెయ్యిని ఇంకా రకరకాలు ఇవన్నీ. అంతే కదా, ఒక ప్రాసెస్ చేస్తాం. అంటే ఒక ప్రాసెస్ చేస్తే తప్ప, రూపం మార్చితే తప్ప సేకరించే పద్ధతిలో తేడా ఉంటుంది, నిల్వ ఉంచే పద్ధతిలో తేడా ఉంటుంది. దాన్ని బై ప్రొడక్ట్స్ అంటాం. ఉత్పత్తులుగా మార్చకపోతే పనికి రాకుండా పోతుంది. సేమ్ అదే కూరగాయలు అంతే, ఫ్రూట్స్ అంతే, ప్రకృతిని సేకరించే ఏ పదార్థమైనా కూడా అంతే. సేమ్ కళ్ళు కూడా అంతే. కళ్ళు కూడా తీసిన వెంటనే సింపుల్ అండి. కళ్ళుకు నీరాకు డిఫరెన్స్ ఏంటంటే, కళ్ళు అనేది తాటి చెట్టు నుంచి సేకరించగానే సన్లైట్ పడుతుంది, ఫర్మెంటేషన్ జరుగుతుంది, కొంత ఆల్కహాలిక్ నేచర్ వస్తుంది, అది కళ్ళు. సేకరించిన వెంటనే దాన్ని సన్లైట్ పడకముందే, ఎండ రాకముందే సేకరించినటువంటి దాన్ని వెంటనే ఫ్రీజింగ్లోకి పెడతాం. సపరేట్ ఎక్విప్మెంట్ తయారు చేసి ఆ ఫ్రీజింగ్లో పెడితే సన్లైట్ పడకపోతే అది యాజ్ ఇట్ ఈస్గా వారం రోజులైనా నెల రోజులైనా కూడా అది ఒక స్వీట్ కాంటెంట్ లాగా మంచిగా అద్భుతమైన పానీయంగా ఉంటుంది. ఆల్కహాలిక్ అంటే ఫర్మెంటేషన్ జరగదు. నాన్ ఆల్కహాలిక్గా ఒక న్యూట్రిషియస్ డ్రింక్ లాగా, ఎనర్జీ డ్రింక్ లాగా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అది నీరా.
ఓకే. ఇదంతా కూడా కొత్త ప్రాసెస్, ఎక్విప్మెంటు ఇదంతా కూడా కనుక్కున్నది. ఇంకా అక్కడ వేరే దానికి స్కోపే లేదు. అందుకే పైలట్ ప్రాజెక్ట్ ఇది మన నెక్లెస్ రోడ్లో. దాని నుంచి పైలట్ ప్రాజెక్ట్ అద్భుతంగా అందరూ ఎంజాయ్ చేసినారు. అని అర్జున్ అవార్డు గ్రహీతలు తీసుకొచ్చి తాపించినామండి, చూపించినాం. అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ని, జనరేషన్స్ని, ఓల్డ్ ఏజ్ అన్ని డిఫరెంట్. ఎందుకంటే కళ్ళుకు ఇవాళ కళ్ళుకున్నటువంటి స్వభావం ఏంటంటే సర్టిఫైడ్ ఎన్ఐఎన్ కానీ ఐఐసిటి లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశోధన సంస్థలే చెప్పింది ఏంటంటే కళ్ళుకు డీఫ్లోరినేట్ చేసేటటువంటి లక్షణం ఉన్నది. అందుకే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో తాటి కళ్ళు, ఈత కళ్ళు అనేది బాగా ఉంటుంది. కళ్ళు తాగితే చాలు మన బాడీలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ అనేది ఆటోమేటిక్గా విరిగి ఎక్స్ట్రాక్ట్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది, పనిచేయదు. అందుకే అట్లాగే నీకు దీనికి క్యాన్సర్ సెల్స్ని నిరోధించేటటువంటి సెల్స్ దీంట్లో, బ్యాక్టీరియా దీంట్లో ఉన్నది. ఇవన్నీ పరిశోధించినటువంటి సంస్థ, చెప్పినటువంటి సంస్థ. అందుకే చిన్నప్పుడు తెలంగాణలో అమ్మోరు పూసినా కూడా, ఏదైనా జ్వరం వచ్చినా కూడా ఏంటంటే ఒంటి మీద వ్యాపారాలతో కళ్ళు చల్లి ఒక చెంచా కళ్ళు దాపిచ్చేది. కళ్ళు దాపిస్తే అదే మెడిసిన్ లాగా పనిచేసేది చిన్నప్పుడు. అవన్నీ కూడా ఇవన్నీ వాస్తవాలు. సైన్స్ వాళ్ళు ఒక సాంప్రదాయంగానూ వాళ్ళకి తెలిసినటువంటి ఒక ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి వైద్యంగా ప్రయోగించినప్పటికీ కూడా లేటర్ ఆన్ తర్వాత ఇవి శాస్త్రీయంగా ప్రూవ్ అయినటువంటి ఫ్యాక్టర్స్. అటువంటి గొప్ప కళ్ళుని ప్రకృతి వరంలాగా ఇచ్చినటువంటి, ప్రకృతి సిద్ధంగా ఇచ్చినటువంటి పానీయాన్ని ఒక ఐఎంఎఫ్ఎల్, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, విదేశీ మద్యానికి బలిపెట్టి వాళ్ళు ఒక థర్డ్ క్లాస్ డ్రింక్ లాగా మార్చిండ్రు. ఇవన్నీ సమస్యలు సృష్టించారు. దాని నుంచి తెలంగాణ కల్చర్ని రీజనరేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నీరాని, కళ్ళుని ఇదంతా కూడా ఇంకా నెక్స్ట్ స్టేజ్లో నీరా కేఫ్లో సక్సెస్ అయ్యి ఇదంతా కూడా ఎక్స్పాండ్ చేసిన తర్వాత సెకండ్ లెవెల్ ఏముందంటే ప్యాడీ బార్స్ అని కూడా ప్లాన్ చేసినాం. అది ఇంకా కాన్సెప్ట్ని డిజైన్ చేసి ఉంటాను, ఇన్వైట్ చేసి ఒక ఎక్సర్సైజ్ చేసినాం. అది ఇంకా బయట ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉండే. ఇవి జరిగిన తర్వాత చేస్తే అది అద్భుతంగా ఒక తెలంగాణ ఒక డిఫరెంట్గా ఇంటర్నేషనల్గా ఎక్స్పోజర్ ఇచ్చేసి కళ్ళుకు ఒక ట్రెడిషనల్ డ్రింక్ లాగా, ఒక ఎనర్జీ డ్రింక్ లాగా, 100% ఆర్గానిక్ డ్రింక్ లాగా ఇవాళ అనేటువంటి దాన్ని ప్రయత్నం చేసినాం. ఇన్ ప్రిన్సిపల్గా కొంత చేయగలిగినాను ఆ షార్ట్ పీరియడ్లో, కానీ పూర్తి దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయినా, మొత్తం యాజ్ ఇట్ ఈస్ అనుకున్నా చేయలేకపోయినా. నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. డన్. ఇప్పుడు ప్రస్తుతము హైదరాబాద్లో చూసుకుంటే సొసైటీల పేరుతోటి కొంతమంది కళ్ళును కల్తీ చేసి విక్రయిస్తున్నారా లేదా? క్రాంతి గారు, మీరు అన్న మాటతోటి నేను ఎందుకు అంటే కొన్ని వాస్తవాన్ని, తెలంగాణ ఉద్యమం నుంచి ఆత్మగౌరవంతో తెలంగాణ సమాజమే అన్ని వర్గాలు సాధికారికంగా బతకాలి, నిలబడాలి అని చెప్పేసి కొట్లాడినటువంటి వాళ్ళం. నేను అక్కడి నుంచి ఎదిగొచ్చినటువంటి వాడిని. కల్తీ రూపంలో అది కళ్ళు కావచ్చు, పాలు కావచ్చు, ఇంకే రూపంలో వచ్చినా కూడా కల్తీ లాంటిది ప్రజల్ని ఇబ్బంది పెడతారంటే యాక్సెప్ట్ చేసేది లేదు. ఇక్కడ ఏంది అంటే విషయం ఏంది అని అంటే పొద్దుస్తమానం, పొద్దున్నుంచి సాయంత్రం దాకా కళ్ళు చెట్టెక్కి, తాటి చెట్టు ఎక్కి తాటి కళ్ళు తీసేటటువంటి కార్మికుడేమో రోజు కూలికి పోవాల్సి వస్తుంది. ఈ కళ్ళు కంపౌండ్లలో కళ్ళు దుకాణాలు పెట్టి దాన్ని కల్తీ చేసి వివిధ రకాల కెమికల్స్ కలిపి, నీళ్లు కలిపి ప్రజలకు తాపిస్తున్న వాళ్ళేమో 100 కోట్లు 1000 కోట్లు ఆర్జిస్తున్నారు. వీళ్ళు ఎదగాలి కదా, వీళ్ళకు ఇంకా చేయూత రావాలి కదా అని అన్నది కాన్సెప్ట్. వీళ్ళని పైకి తీసుకురావడం కోసమే కదా అర్బన్ ఏరియాలలో ఇటువంటివి తీసుకొచ్చింది. ఇవి కొంతమంది పెత్తందారుల చేతులలోకి మాత్రమే పోతున్నాయి అని అంటే మీరు ఏమంటారు? వాళ్ళ వాస్తవంగా కళ్ళు గీత వృత్తికి సంబంధించి రెండు పార్శ్వాలు ఉన్నాయి. కళ్ళు వ్యాపారము, కళ్ళు గీత కార్మికుడు. మీరు అనేది ఒక కల్తీ అనేది ఎక్కడ కనిపిస్తుంది సబ్జెక్ట్ అంటే వ్యాపారం దగ్గర కనిపిస్తుంది. కళ్ళు గీత కార్మికుడేమో చావుకు సిద్ధపడి ఒక ప్రకృతి పని తీసుకొచ్చి వాడు బతకడమే సమస్యగా, చావు బతకడం సమస్యతో సాహసం చేస్తున్నాడు. ఆ సాహసమే చేస్తున్నాడు. వాడు ఎప్పటి కష్టాల్లోనే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటాం కదా, ఎంత అంటే కలుగిత కార్మికుడు ఇప్పుడు పొరపాటున చెట్టు మించి పడి ప్రమాదవశాత్తు చనిపోయిన ఉన్న ఆ కుటుంబం రోడ్డు పాలవుతుంది. ఆ కుటుంబానికి మళ్ళీ పోతే దుఃఖం ఉంటుంది తప్ప ఇంకేముండదు. మళ్ళీ వాళ్ళు పోతాం. ఎందుకంటే నేను అందుకే చైర్మన్ అయినాక నేను దాదాపు 100 కుటుంబాలకు చెట్టు మించి పడి చనిపోయిన ప్రమాదవశాత్తు గురైనటువంటి కుటుంబాలకు 100 కుటుంబాలకు పైగా నేరుగా నేను ఇళ్ళలోకి పోయినా. మిగతా అందరిలాగా నేను ఓన్లీ హైదరాబాద్లో కూర్చొని పవర్ ఎంజాయ్ చేసే దగ్గర నాకు పరిమితం కాలే. ఆ కుటుంబాలకు ఒక స్కీమ్ కూడా పెట్టినాం తక్షణమే. 5 లక్షల నష్టపోయే అది ఆర్థిక సాయం ఎక్స్గ్రీషియన్ ఏమో ప్రభుత్వము టైం తీసుకుంటారు, ప్రాసెస్ ఉంటుంది.
కానీ ఆ చెట్టు మించి పడి చనిపోయినా ప్రమాదానికి గురైనటువంటి కుటుంబానికి ఇమీడియట్ ఆ బువ్వ కూడా ఉండదు, తిండి కూడా ఉండదు, వైద్యానికి కూడా ఉండదు. అందుకే తక్షణమే చనిపోయినటువంటి కుటుంబానికి 25,000 రూపాయలు వెంటనే, ఒక 15,000 నేరుగా నేను ఒక 100 కుటుంబాల దగ్గరికి, నేను చనిపోయినటువంటి కుటుంబాల దగ్గరికి చనిపోయిన 1 రోజు 2 రోజులు 3 వారం రోజుల్లో నేను పోయినా. కొన్ని కుటుంబాలకైతే నల్గొండ జిల్లాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నల్గొండ జిల్లా రామన్నపేట ఒక ఊర్లో అదే రోజు రాత్రి చనిపోయిన తెల్లారి నేను అనుకోకుండా తీసుకొని పోయినా. ఇంకా అప్పటికి ఫ్యూనరల్ కూడా పూర్తి కాలేదు. ఆ డెడ్ బాడీ దగ్గర ఉండగానే 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాను. అట్లా నాకు, ఎందుకంటే నేను ఆ వృత్తి నుంచి వచ్చినటువంటి వాడిని. నాకు నేను ఉండకపోవచ్చు, ఆ వృత్తిలో నా కుటుంబం ఉండకపోవచ్చు, మా ఫ్యామిలీ ఉండకపోవచ్చు. ఒకరోజు మా తాతను వాళ్ళు ఆ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళు, నాకు ఆ గౌరవం ఇవ్వాలి, అదే కదా, ఆ దుఃఖం నాకు తెలుసు కదా. ఆ జాతి అక్కడి నుంచి ఎదిగొచ్చి ఇవాళ అదే వృత్తిలో ఉన్నటువంటి వాడు ఏడుస్తుంటే సస్తుంటే నాలాంటికి ఎక్కడో పెయిన్ ఉంటుంది. నాకు పేగుబంధం కదా, ఆ వృత్తితో నాకు పేగుబంధం లాంటిది కదా, రక్త సంబంధం లాంటిది కదా, నాకు పేగు కలక్కం అనదా. అందుకని నేను నేరుగా పోయినాను. చూడండి, మీరు చెక్ చేయండి, 100కు పైగా మొత్తం నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగరు, వరంగల్లు, ములుగు అడవిలో కూడా పోయినా. కరీంనగర్, రంగారెడ్డి జిల్లా ఎక్కడో అవకాశం ఉన్నటువంటి దగ్గరికి మ్యాక్సిమం నేను పోయినా. నాకు ఆ కన్సర్న్ ఉంది. సో ఎవరు మెప్పు కోసమో నేను దాన్ని మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. బట్ నాకు ఉండే కన్సర్న్ నాకు ఉంది, చేసిన. అయితే అది సరిపోదు అంటున్నా. వృత్తి ఆధునీకరణ మిగతాది ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వాలు చేయలే. వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు దీన్ని ఇంకిత ఏంటంటే, ఇక్కడ ఏమైంది, మరోవైపున ఏమైందంటే కళ్ళు వ్యాపారం పేరు మీద అర్బన్ ప్లేసెస్లో ఏం జరుగుతున్నదంటే, ఇక్కడికి రావటము, వచ్చిన తర్వాత కొంత అడల్ట్రేషన్ అది ఉన్నది. మేమేం సపోర్ట్ ఏం చేద్దాం. వాస్తవంగా కల్తీ ఉంటే తప్పనిసరి. ఆ కల్తీని పోషించినటువంటి వాళ్ళు ఎవరు? కళ్ళు గీత వృత్తిని దెబ్బతీయడం కోసము, బదనాం చేయటం కోసము ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే చేసినటువంటి వాళ్ళే వీళ్ళు పాలకులు దాన్ని కల్తీ ఇది. ఇలా మహబూబ్నగర్ లాంటి చోట అసలు కళ్ళు వ్యాపారం ఎవరు చేస్తారో తెలుసా? ఒకసారి చెక్ చేయండి. కలుగిత కార్మికులు కాదు, వాళ్ళ పేరు మీద లైసెన్స్ ఉంటుంది, ఆ సొసైటీలో పేరు ఉంటుంది, కానీ ఎవరో చేస్తుంటారు. అక్కడ అటువంటి సమస్య. ఇలా హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఉంది. నేనేమంటున్నానంటే, ఇదంతా ఎట్లా నిర్మూలించాలి మరి? ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వాలు నేను మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, కల్తీ కళ్ళులో ఉన్నా కఠినంగా వ్యవహరించాల్సిందే, పాలల్లో ఉన్నా కఠినంగా వ్యవహరించాల్సిందే. ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు. ఫుడ్డులో ఇవాళ ఏంటంటే పసుపు, కారం పొడి, అల్లం పేస్టు, ఎంత దుర్మార్గం అంటే సింపుల్ అండి. వాళ్ళ నేను చెప్తాను లెక్కలతో సహా, తర్వాత చూసినాం ఏంటి కొంత కన్సర్న్, సమాజం పట్ల కన్సర్న్ కదా. తెలంగాణకి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి దాదాపు రోజుకి 50 నుంచి 60 లక్షల లీటర్ల పాలు అవసరం రోజుకి తెలంగాణ రాష్ట్రానికి. కానీ మన దగ్గర ప్రొడ్యూస్ అవుతున్న పాలు ఎంత అంటే, మనకున్న కెపాసిటీ కూడా ఉంటుంది కదా, మన గేదెల సంఖ్య లెక్క ఉంటుంది అంతా. అది మన విజయ డైరీ కానీ, లేకపోతే మన మదర్ డైరీస్ కానీ, కరీంనగర్ డైరీ కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా వ్యవస్థలు మనకు. వీటన్నిటి నుంచి మొత్తంగా ప్రజలు ప్రైవేట్ చిన్న డైరీ అన్నీ కలిపితే మన దగ్గర వచ్చేది ఎంత అంటే 12 లక్షల లీటర్ల మా సామర్థ్యం మాత్రమే ఉంది. ఇంకా కొంత పక్క ఆంధ్రప్రదేశ్ నుంచో, కర్ణాటక నుంచి ఒక పక్క రాష్ట్రం ఇంకొక 4-5 లక్షల లీటర్లు వస్తుంది అనుకుందాం రోజుకి. పోనీ 20 లక్షలు వస్తుంది అనుకుందాం. ఇక మిగిలిన 30-35 లక్షల లీటర్ల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? అంతే కదా. నేను చెప్పే లెక్క తప్పంటే చెప్పండి, మీరు 7 కంటే అక్కడికి వచ్చి చెప్పేసి ముక్కు నెలకు రాస్తాం. ఎందుకంటే ఇవాళ కళ్ళన్న కొందరు వయసు ఉన్నటువంటి వాళ్ళు తాగుతారు. పాలు పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే మనిషి వారికి ఆరోగ్యం కోసము, రోగి, రకరకాల వాళ్ళు ప్రతి ఒక్కరూ కన్జ్యూమ్ చేసేది పాలు. పాలలో ఇంత విషం, అడల్ట్రేషన్ ఏ రకంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఇవాళ ఏం చెప్తానంటే, అధికారులు, వ్యవస్థ చాలా సీరియస్ విషయం కదా. ఇవాళ ఎందుకు మనలాంటి వాళ్ళకి అందరికీ వయసుతో నిమిత్తం లేకుండా రకరకాల సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఫుడ్లో వస్తున్నటువంటి ఈ అడల్ట్రేషనే కదా, కల్తీలే కదా. అది కదా దృష్టి పెట్టాల్సింది. ఎస్, నేను దాన్ని చూపించి కళ్ళులో జరిగేదాన్ని మీరు సమర్థించమని చెప్పేసి కూడా నేను వింటలేను. కళ్ళు విషయంలో కూడా కల్తీ కళ్ళు, ఎందుకంటే మా వృత్తి అండి. మన వృత్తి మీద అపవాదం వస్తుంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? నా బతుకున్నాను, నాకు కాకపోవచ్చు బతుకు తెరువు, నా జాతిలో ఉన్నటువంటి వాళ్ళకు బతుకు తెరువు, నాకు బతుకు తెరువు కాకపోయినా నా ఆత్మగౌరవం అది.
కళ్ళు గీత వృత్తి అనేది నా ఆత్మగౌరవం, నా ఆత్మగౌరవానికి నా ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి విషయం. నేను బదనం అవుతుంటే నేను అది కలుతుంటా అని చెప్పేసాను. నా సొంత ఓటు చేసినా కూడా మా ఓటు చేసినా కూడా కదా. అందుకే కళ్ళులో కల్తీని అరికట్టాల్సిందే, చేసేటటువంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిందే, చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందే, తీసుకోండి. రైట్. దాన్ని నిరోధించండి, నియంత్రించండి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ అతి ఎక్కువగా కల్తీని ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నటువంటిది పాల రూపంలో, ఆహార పదార్థాల రూపంలో, వాటిని కూడా అరికట్టాల్సిందే. అవి కూడా కదా, అవి ముందు చాలా సీరియస్ విషయం. ఎందుకంటే అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు అందరూ వాటిని ఎంజాయ్ తప్పనిసరిగా వినియోగం అది కళ్ళు అనేది ఒకటి, ఒక రిలాక్స్ కోసం ఉండేటటువంటిది ఒకటి. కానీ పాలు, ఆహార పదార్థాలు అనేది తప్పనిసరిగా తీసుకునేటటువంటి తప్పనిసరి పదార్థం కదా. దాన్ని సీరియస్ తీసుకోవాలి కదా. ఎందుకు దాన్ని ఆలోచన చేయరు? ఎందుకు సీరియస్ తీసుకోదు ప్రభుత్వాలు? ఎందుకు అంటే ఈ కల్తీ మాఫియా, ఇది ఒక మాఫియా. అది ఏ రూపంలోనూ ఉండని కల్తీ మాఫియా ఎవరు చుట్టూ ఉందంటే ఈ ప్రభుత్వం చుట్టూ ఉంటుంది, ఈ ప్రభుత్వంలోని పెద్దల చుట్టూ ఉంటుంది. ఈ పెద్దలే పోషిస్తారు, పెంచి పోషిస్తుంటారు. అది కదా సీరియస్గా ఉండాల్సింది. దాన్ని కదా దుర్మార్గం ఎటువంటి పరిస్థితిగా అరికట్టాల్సింది. అవును. అది అరికట్టకుండా అటువంటి వాటిని తప్పించుకోవటం కోసం, కప్పిపుచ్చుకోవడం కోసము ఇటువంటి చిన్న చిన్న సందర్భం వచ్చినప్పుడు ఎక్కువగా ఫోకస్ చేసి చూపిస్తుంటాం. కానీ చేయాల్సింది ముందు అది వాళ్ళ ఫుడ్ ఆహార పదార్థాల రూపంలో ఎంత దుర్మార్గం అంటే, ఎంత కిరాతకం అది. దుర్మార్గం కదా, ప్రభుత్వాల బాధ్యత రాహిత్యం కదా. ఇంత పెద్ద అధికారిక వ్యవస్థ ఉంది కదా, ఏం చేస్తున్నట్టు ఆ పని చేయాలి కదా. రైట్. అది చేయకుండా కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే కళ్ళు మీద కల్తీ అనేటువంటి ముద్ర వేసి ఆ జాతిని రాజకీయంగా అనగదొక్కే కుట్రటువంటిది చేస్తున్నది. రైట్. ఓకే. రాజకీయంగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది అని అంటే ఏం చెప్తారు? క్రాంతి గారు నిజంగా ప్రజలు సరే 10 సంవత్సరాలు కేసీఆర్ గారికి తెలంగాణకు అవకాశం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడో చిన్న లోపాలు పొరపాట్ల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలకి ప్రజలు ఆశపడ్డారు. ఆశపడ్డం అంటే నెగిటివ్ ఉండాల్సిన అవసరం. మనిషి ఆశాజీవి, ఆప్టిమిస్ట్. ఏ మనిషి అయినా కూడా మీకుండే ఆప్టిమిజం మీకుంటుంది, నాకుండే ఆప్టిమిజం నాకుంటుంది, సామాన్యుడికుండేటువంటి ఆప్టిమిజం అనుకుంటుంది. ఆశాజీవి, ఆశ లేకుండా ఏ మనిషి బతకలేడు. కాబట్టి కేసీఆర్ అన్నీ చేసిండు. వీళ్ళు ఇంకా మంచిగా చేస్తామంటారు కదా, పెన్షన్ 4,000 ఇస్తామంటారు కదా, కళ్యాణ లక్ష్మి తులం ₹1,00,000 తులం బంగారం ఇస్తాడు కదా. అట్లా ఉదాహరణ అన్నిటికీ ఆశపడి అధికారం అంటారు. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన పని ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజలకి ఏ నమ్మకాన్ని కలిగించి ఏ ఆశ చూపించి అధికారంలోకి వచ్చారో ఆ ఆశల్ని హామీల్ని నెరవేర్చే పని పక్కకు పెట్టి కేవలం కక్షపూరిత రాజకీయాలు చూడాలి. కక్షపూరిత రాజకీయాలు చూస్తే అంతే కదా. అప్పుడు వాళ్ళ కాళేశ్వరం రెండు పిల్లర్లు కుంగింది నిజం. రవి గారు నేను ఏమడుగుతున్నా, కాళేశ్వరంలో స్కామ్ జరిగిందా లేదా? 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగిందా లేదా? ఇప్పుడు క్రాంతి గారు ఇవాళ దాంట్లో నిజాయితీ ఎక్కడ తేలిపోయిందంటే దాని మీద ఖర్చు అయిందే ఇప్పటికీ 94,000 కోట్లు. కానీ రాహుల్ గాంధీ గారితో సహా ప్రతి కాంగ్రెస్ నాయకుడు మాట్లాడే మాట ఏంటంటే 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారు. బీజేపీ కూడా సేమ్ గదే వంత పాడింది. 94,000 కోట్లు ఖర్చు అయిన తర్వాత 1,00,000 కోట్లు ఎక్కడ తింటారన్న దగ్గరకనే అక్కడనే తేలిపోయింది ఉంటుంది. ఇవాళ ఇంకొక మాట చెప్తున్నా, నేను నాకు బేసిజం లేకుండా కూడా చెప్తున్నా, ఈ దేశంలో అవినీతి అనేది సహజంగా మారిపోయింది. ఈ మాట చెబితే ఇంకో రకంగా ఉంటుందేమో కానీ నేను ఆ మాట అనటానికి కూడా నేనేం భయపడేటటువంటి వ్యక్తిత్వం కూడా నాదేం కాదు. లేకపోతే ఒక్కొక్కరి దగ్గర 1,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అలా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళ జీవితాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక్కొక్కరికి అధికారులు వీళ్ళది ఇలా కాదు. వాళ్ళ ప్రభుత్వాలు ఈ 70 ఏళ్ళుగా ప్రతి సందర్భంలో ఈ అవినీతిని, నిరుద్యోగాన్ని, ఆకలిని పెంచి పోషించినాయి. వాళ్ళ రాజకీయ స్వార్థం కోసము 75 ఏళ్ళుగా పేదవాడు ఎప్పుడు ఆకలితో ఉండాలి, అవినీతి ఉన్నటువంటి ఉద్యోగం అనేటువంటి అవినీతిగా ఉండాలి. ఎందుకంటే పేదవాడు ఎప్పుడు ఆకలితో ఉంటే మనం చెప్పే ఆశపడి ఓట్లు ఇస్తాడు. ఉద్యోగి ఇంత అవినీతి అవన్నీ చేయనిస్తే
వాడు మనం చెప్పినట్టు వాడు చిన్న పావులో బేడ అని ఇక్కడ కకుర్తి పడ్డా కూడా రేపు మనం తీసుకునే కోట్ల దగ్గర పెట్టమన్న దగ్గర సంతకం పెడతాడు. ఇటువంటి అన్నీ కూడా జరిగినాయి. ఇది వాస్తవం. ఇది వచ్చేసి ఓకే. అయితే ఇక్కడ 1,00,000 కోట్లు అవినీతి అన్నది 94,000 కోట్లు ఖర్చు అయితేనే 1,00,000 కోట్లు అయింది. కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటి నిజం, తెలంగాణ రైతాంగం 75 సంవత్సరాల పాటు పడినటువంటి యాతనకు చరమగీతం పాడింది. ఆవేదనకి, ఆక్రందనకి, ఆర్తిని తీర్చింది కాళేశ్వరం. అది వాస్తవం. కాళేశ్వరం అంటే వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా, బయట సమాజానికి చెబుతున్నట్టుగా ఒక మేడిగడ్డ కాదు. నిజం, అది వాస్తవం. ఒక మేడిగడ్డ కాదు. మేడిగడ్డ అనేది ఒక బరేజ్. మేడిగడ్డ లాంటివి దాంట్లోనే 3 ఉన్నాయి. మేడిగడ్డ ఉంది, సుందిలా ఉంది, అన్నారం ఉన్నది. అదే కాకుండా 15 రిజర్వాయర్లు ఉన్నాయి. అటువంటి 15 రిజర్వాయర్లు ఉన్నాయి. మన గంధమల రిజర్వాయర్ ఉన్నది, బసవాపూర్ ఉన్నది, కొండపోచమ్మ సాగర్ ఉంది, అన్నపూర్ణ సాగర్ ఉంది, రంగనాయక సాగర్ ఉంది, రాజరాజేశ్వర రిజర్వాయర్ ఉన్నది. ఇట్లా 15 రిజర్వాయర్లు. ఇవన్నీ మొత్తం 203 కిలోమీటర్ల. ఇది ఎన్ని ఇంటాక్ట్గా, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా పనిచేస్తుంది. కానీ కేవలం కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ అన్నదే కుంగినటువంటి 2 పిల్లర్లను చూపించి మొత్తం కేసీఆర్ ప్రభుత్వాన్ని 9.5 ఏళ్ళు చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని సాగునీటి రంగంలో, తాగునీటి రంగంలో మొత్తం చేసినటువంటి తుడిచిపెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ కుట్ర కాంగ్రెసు బీజేపీ 2 జాతీయ పార్టీలు కూడబలుకొని చేస్తున్నటువంటి రాజకీయ కుట్ర తప్ప మరేం కాదు. ఓకే, కాళేశ్వరం విషయం పక్కన పెడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీకు మిగులు బడ్జెట్తో ఇస్తే బీఆర్ఎస్కి అప్పుల కుప్ప చేసింది కేసీఆర్ కాదా? తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 2014-15 ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత ఆ రోజు? 1,15,000 కోట్లు, 1,20,000 కోట్లు. దాంట్లో తెలంగాణ వాటా ఎంత? 65,000 కోట్లు. 2000 తెలంగాణ వచ్చే నాటికి. దాన్ని ఇవాళ 65,000 కోట్లతో ఉన్నటువంటి బడ్జెట్ని 3 లక్షల కోట్లతోటి బడ్జెట్కి వచ్చింది 10 ఏళ్ల తర్వాత. అంతే కదా జరిగింది. ఒకటి, ఆ రోజు చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే మిగులు రాష్ట్రం అని. అదే రోజు 2014లో రాష్ట్రం అప్పచెప్పిన రోజు 72,000 కోట్ల అప్పుల్ని ఇచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మిగులు బడ్జెట్ కాదు. ఎందుకు కేసీఆర్ దాన్ని ప్రముఖంగా మాట్లాడిండంటే, వీలు కాదు మాట్లాడింది, ఆ మాట కూడా కేసీఆరే మాట్లాడిండు. ఎందుకు అంటే అప్పటికే తెలంగాణ ఉద్యమ క్రమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు ఉండదు, తెలంగాణలో పైసలు లేవు, పెట్టుబడి లేదు, ఏమి లేదు, దివాలా తీస్తుంది, చీకటిమయము, ఏమీ లేదు, అడుక్క తింటారు అన్నట్టుగా మాట్లాడిండ్రు ఈ పెద్ద మనుషులే. చాలామంది అప్పుడు వంతబాడిరు, మాట్లాడి మీరు చూసి మనం చూస్తున్నాం. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారే స్క్రీన్లు పెట్టి స్టిక్కులు పట్టుకొని లెక్కలు చూపిస్తూ లైట్లు వేసి చూపించండి, చీకటి అయితే ఇదిగో ఈ లెక్క అని. ఆ టైంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కొట్లాడి తెచ్చుకున్నట్టు ఆ సమయంలో అప్పటికే జనంలో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసినారు. కాబట్టి హైదరాబాదు, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు, పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు, పెట్టడానికి వచ్చేటటువంటి వాళ్ళు, అప్పటికే పెట్టున్నటువంటి వాళ్ళు, రకరకాల వ్యాపార వాణిజ్య సంస్థలు ఇక్కడ నెలకొల్పి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఈ సిచ్యువేషన్కు భయపడో ఇంకోటి ఇంకేమైనా అవుతుందో ఇబ్బంది అవుతుంది అన్నటువంటి పరిస్థితుల్లో వెనక్కిపోతే తెలంగాణ నిజంగా వాళ్ళు అనుకున్నట్టుగా దెబ్బతింటది అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు చాలా పాజిటివ్ దృక్పథంతో ఒక హోప్ క్రియేట్ చేయటం కోసం తెలంగాణ ఒక అద్భుతమైనటువంటిది, ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఇవి, ఇక్కడ ఉన్నటువంటి సంపద ఇది, మాకు బ్రహ్మాండంగా, మాకు మిగులు రాష్ట్రము, మిగులు బడ్జెట్, మాకు డబ్బులకు కొదవలేదు, ఇది అని చెప్పేసి అద్భుతమైనటువంటి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసం చేసినటువంటి ప్రయోగం. అంతే తప్ప వాస్తవానికి అప్పే ఉండే. నేను చెప్తున్నాను, చెప్పండి. నిన్ననే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది కదా 3 రోజుల కిందనే 70,000 కోట్లు 2014లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అప్పుగా ఉంది అని ఇచ్చారు, అప్పుగా అప్పచెప్పారని చెప్పింది కదా. అదైతే అబద్ధం కాదుగా, అబద్ధం కాదు కదా. మరి అయిపోతే వెళ్ళిపోయింది. రాష్ట్ర బడ్జెట్ 65,000 కోట్లు. ఆ రోజు రాష్ట్రం అప్పచెప్పే నాటికి నీ రాష్ట్ర బడ్జెట్ 65,000 కోట్లు, కానీ అప్పు మాత్రం 70,000 కోట్లు.
ఇక మిగులు రాష్ట్రం అన్నది హోప్ క్రియేట్ చేయడం ఆ కారణంగానే కేసీఆర్ ఆ విధంగా హోప్ క్రియేట్ చేసింది కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల నుంచి చాలామంది నుంచి అనేక విమర్శలు వచ్చినా కూడా తెలంగాణ కొట్లాడినాం, రాష్ట్రం తెచ్చుకున్న రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వాళ్ళు ఇక్కడ ఉండి ఎవరు కూడా ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరైనా ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, బతకవచ్చు, ఎవరు కూడా హ్యాపీగా ఉండవచ్చు, ఎవరికి ఇబ్బంది ఉండదు అన్నటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఒక పాజిటివ్నెస్ని క్రియేట్ చేయడం కోసం చేసిన ప్రయత్నం చేసిండు. అందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్లో గడిచిన 10 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ప్రతి సంస్థ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రతి సంస్థ వచ్చి వాళ్ళు హైదరాబాద్లో అమెరికాలో ఒక క్యాంపస్ ఉంటే సెకండ్ క్యాంపస్ హైదరాబాద్, ఫేస్బుక్ లాంటిది, గూగుల్ లాంటిది, ఇంకా ఎన్నో అటువంటి అన్ని కూడా వాళ్ళ రాగలిగినాయి. ఆ వాతావరణం క్రియేట్ చేసి కాబట్టి ఆ రోజు 3 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే రాష్ట్రం వచ్చినాటికి ఇవాళ 10 లక్షల మంది ఎంప్లాయీస్. జిఎస్డిపి ఆ రోజు 3-4 లక్షల జిఎస్డిపి ఉంటే ఇవాళ దాదాపు సుమారుగా తెలంగాణ జిఎస్డిపి ఎంతంటే 15 లక్షలు. జీడిపి ఆ రోజు తెలంగాణ జీడిపి ఎంత అండి? తలసరి ఆదాయం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు 2014-15లో 1,10,000 రూపాయలేమో. ఇవాళ ఎంత జీడిపి? 3,25,000 జీడిపి తలసరి ఆదాయం, సగటు తలసరి ఆదాయం. ఇవాళ ఎన్ని రెట్లు పెరిగింది? 3 రెట్లు. ఇవాళ జీడిపి నేషనల్ యావరేజ్ ఎంత చెప్పండి? 1,87,000. జాతీయ తలసరి ఆదాయము సగటు ఇవాళ 1,90,000, 1,90,000 రూపాయలు. కానీ ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం 3 లక్షలు దాటింది. అంటే ఇది గ్రోతా లేకపోతే రైట్ అప్పులు అని చెప్పినారు కదా. అప్పులు తెచ్చింది నిజం. ఓకే, ఎన్ని అప్పులు తెచ్చిండ్రు? నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కదా 2014 నుంచి 2023 మధ్య కాలంలో తెచ్చిన అప్పులు 2,80,000 కోట్లు మాత్రమే. మీరు చెప్పిందో నేను చెప్పిందో కాదు కదా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కదా, అధికారికంగా ప్రకటించింది కదా, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రకటించింది. మీరే చెప్తున్నారు కదా, అదే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అనేది ఎప్పుడు ప్రకటించింది. ఆ 2,80,000కు అంతకుముందే అధికారంలో అంతకుముందే రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి 70,000 కలిపితే 3.5 లక్షల కోట్ల అప్పు తెలంగాణకు అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. ఇది వాస్తవ పరిస్థితి. కానీ కాంగ్రెస్ మాట్లాడింది ఏంది? ఒకసారి ఏమో అదే అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ మాట్లాడింది ఏమో 5 లక్షల కోట్ల అప్పులు అన్నది, తర్వాత 6.5 లక్షల కోట్లు అన్నారు, ఇప్పుడు 8 లక్షల కోట్లు. ఇంకా అంతే లేదు, అబద్ధం చెప్పటానికి కూడా ఒక హద్దు ఉండాలి, హద్దు ఉండాలి. మరి కేంద్ర ప్రభుత్వం నిన్ననే చెప్పింది 3.5 లక్షల కోట్లు అని చెప్పింది. ఏది నిజం? అంటే ప్రజల్ని ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ప్రభుత్వము, అధికారులు గింత అన్యాయంగా, గింత దుర్మార్గంగా, గింత బాధ్యతారహితంగా మాట్లాడితే ఏమనాలా వాళ్ళని? అప్పులు ఎక్కడి? వీళ్ళ కేంద్ర ప్రభుత్వం నిన్ననే కదా ప్రకటించింది. మళ్ళీ తెచ్చిన అప్పులు కూడా ఏంది? ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్, ఒక మిషన్ భగీరథ, ఒక మిషన్ కాకతీయ, యాదాద్రి పవర్ ప్రాజెక్టు, భద్రాద్రి పవర్ ప్రాజెక్టు, 30 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 1000 ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలలు, 30 కలెక్టరేట్లు. ఇవన్నీ ఇంత పెద్ద అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా ఇది కదా. తెచ్చినటువంటి ప్రధానికి ఈ ఊరికి ఎక్కడ పెట్టలే. ఓకే, ఇది చేసింది కాబట్టి మౌలిక సదుపాయాల మీద కల్పన మీద కానీ, విద్యుత్ రంగంలో కానీ, సాగునీటి రంగంలో కానీ, సంక్షేమ రంగంలో కానీ, ప్రగతి రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ ఇవాళ మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి పెట్టడం వల్లనే ఇవాళ 65,000 కోట్ల రూపాయల బడ్జెటు 10 ఏళ్ళు తిరిగేసరికి 3 లక్షల కోట్లకి. ఓకే, 1,00,000 రూపాయలు ఉన్నటువంటి తలసరి ఆదాయము జీడిపి 3 లక్షల రూపాయలకు వచ్చింది. 5 లక్షలు సుమారుగా 5 లక్షలు ఉన్నటువంటి జిఎస్డిపి 10 ఏళ్ల తర్వాత 15 లక్షలకు వచ్చింది. ఊరికే జరగలేదు కదా. సింపుల్ లెక్క అండి, సింపుల్ లెక్క. తెలంగాణ రాకముందు తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత? 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం. ఇవాళ ఎంత? 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం. ఒక్క యాదాద్రి పవర్ ప్రాజెక్టే 4,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం. ఇవన్నీ అబద్ధాలా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ గొలుసుకట్టు చెరువులు ఈ 70 ఏళ్లుగా కాకతీయుల కాలం
800 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి తెలంగాణలో దేశంలో ఎక్కడ లేకుండా తెలంగాణలో ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులని 70 ఏళ్ళు సమైక్య పాలనలో ఆ సమైక్య పాలకులు చేసిన నిర్వాహకం వాళ్లకు వంత పాడడం వల్ల జరిగింది ఏంటంటే ప్రతి చెరువు పూడిపోయి తెగిపోయి కొట్టుకపోయి గండ్లు పడి సంవత్సరాలు అట్లా ఉంటే పడినటువంటి వర్షం ప్రతిదీ కూడా అయితే గోదావరి కృష్ణాలో కలిసి ఆంధ్రకు రాయలసీమకు పరవళ్ళు దొక్కాలి. వాళ్ళు అటువంటి దాని తెలంగాణ వచ్చిన వెంటనే సాగునీటి రంగాన్ని కేసీఆర్ గారు బహుముఖంగా అందరూ ఏదో ఒక మేజర్ ప్రాజెక్టులు అన్నట్టుగా మాట్లాడతారు. బహుముఖంగా మిషన్ కాకతీయ 50,000 చెరువులండి పునరుద్ధరించడం, పూడిక తీసి పునరుద్ధరించి వాటిని స్ట్రెంథన్ చేసి పూర్తిగా వినియోగంలోకి తెచ్చి దాంతో వాళ్ళ తెలంగాణలో ఎక్కడికక్కడే పడ్డ ప్రతి చుక్క ఒడిసి పట్టుకోవటానికి చెరువులు ఇవాళ ఒక పెద్ద నిలబడ్డాయి. ప్రతి చెరువు ఇవాళ మనమంతా చూసినాం. ఒక 10 ఏళ్ల క్రితం తెలంగాణలో కాస్త డిసెంబర్ దాటితే దేనికన్నా అవసరం వస్తే కూడా పశువులు మేకలు తాగడానికి కూడా నీళ్లు లేకపోతుండే, ఊరు దాటితే ఇండ్లలో తప్ప. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? ఇట్లా సాధ్యమైంది. మరి అప్పుడు వర్షాలు పడలేదా? వీళ్ళు చెప్పే లెక్కలు అప్పుడు లేవా? మరి ఇవాళ ఇదే తెలంగాణ 2014 కంటే ముందు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు 40,000 మంది ఆత్మహత్యలు అండి. వ్యవసాయం, కరెంటు సమస్యలు, వ్యవసాయంతో వాళ్ళ పోయిందా? వాళ్ళ వాటన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణలో 2014 కంటే ముందు కరువు కాటకాలతో అల్లాడుతుంటే తిండి లేక మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా లాంటి చోట, ఇవాళ రంగారెడ్డి జిల్లా చాలా సంపన్నం అనుకుంటున్నాం కదా. రంగారెడ్డి జిల్లా చెవెళ్ళ, వికారాబాద్, తాండూరు లాంటి చోట మహబూబ్నగర్లో అంబలి కేంద్రాలని నడిపి బతికించుకున్నటువంటిది మన కళ్ళతో చూసినాం కదా. ఇది అబద్ధమా? అంటే తిండి గింజలకు లేక, పశువులకు నీళ్ళు లేక, కరువు కాటకాలతో అల్లాడుతుంటే అన్నమో రామచంద్ర అన్నటువంటి ప్రాంతంలో ఇవాళ 2014 తర్వాత కేసీఆర్ గారు అనుసరించినటువంటి సాగునీటి రంగంలో బహుముఖ వ్యూహం వల్ల సాగునీటి మిషన్ కాకతీయ చెరువులను పునరుద్ధరణ స్ట్రెంథన్ చేయటము, ఆ తర్వాత పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరు, ఇక్కడ కృష్ణానదికి వచ్చేసరికి ఇవి, గోదావరికి వచ్చేసరికి పైనుంచి కింద దాకున్నటువంటి ఆ కడెం ప్రాజెక్టు మీద అన్ని సీతారామ, ఇవన్నీ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయటం వల్ల మేజర్ ప్రాజెక్టులు, తర్వాత కొత్తవి పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, కాళేశ్వరం ఇవన్నీ చేయటం వల్ల ఇవాళ తెలంగాణ బహుముఖంగా సాగునీటి రంగంలో ఇవాళ వరి ధాన్యాల ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ 1గా మారింది. తిండి గింజలు లేక అల్లాడినటువంటి తెలంగాణ ఇవాళ 10 ఏళ్ల కాలంలో దేశానికి అన్నపూర్ణగా మారింది. నిజం కాదా? అది అబద్ధమా? ఇదే నల్లగొండ బిడ్డగా మాట్లాడుతున్నా. కరువు కాటకాలతో అల్లాడినటువంటి నల్లగొండ తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 అయితే ఇవాళ తెలంగాణలో నెంబర్ 1గా వరి ధాన్యాలు పండించడంలో ఈ 10 ఏళ్లలో నిలబడింది. ఇది వాస్తవం కదా. కేసీఆర్ పుణ్యమే, కేసీఆర్ వల్లనే జరిగింది అని అంటారు, అంతేనా? 100%. లోపాలు ఉంటుండొచ్చు కాక, లోపాలు కొన్ని ఇంకా ఉండాల్సినట్టు ఉండొచ్చు కాక. అరే డిండి ఎత్తిపోతలండి, ఎప్పుడండి డిండి శంకుస్థాపన చేసింది? డిండి ప్రాజెక్ట్ ఎక్కువ చెప్పింది 1980లో. ఆ ప్రాంతం వాటిని డిండి ఎత్తిపోతలు అనేది దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటిది. మొట్టమొదటిసారిగా 1980లో శంకుస్థాపన చేసి 5 సార్లు శంకుస్థాపన చేసింది. ఈ రోజు వరకు పూర్తి కాలే. తీసుకుపోయి దాంట్లో లాస్ట్కు సొరంగమా, ఓపెన్ ఛానల్ నుంచా, రైట్. మరి ఇవన్నీ చేసినా కూడా ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, ఇన్ని చెప్పిర్రు. మరి బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది మొన్న ఎన్నికల్లో? అంటే క్రాంతి గారు, నేను ఇందాకనే చెప్పిన, కేసీఆర్ గారు ఇవన్నీ చేస్తుండే, దీన్ని ఎక్కడ లేదు. ప్రజలు ఆశాజీవిగా, కొంత సామాన్యుడు ఏముంటుంది, కొంత మంచి వస్తుందేమో, వీళ్ళు చెప్తురు కదా చేస్తాం కదా అని చెప్పేసి ఆశపడడంలో ఓడిపోయింది. తప్పేం లేదు, ప్రజలు ఆశించడంలో కూడా. ఎందుకు ఆశాజీవి. 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీస్ అన్నారు. ఇక ప్రతిదీ ఈ వర్గం ఆ వర్గం అంటూ ప్రతి వర్గాన్ని అట్రాక్ట్ చేసేట. ఇక తర్వాత ఏమన్నా కానీ అధికారం ముఖ్యం అన్నటువంటి అధికారమే పరమావధిగా 420 హామీలు ఇచ్చారు. ఇక ప్రతి వర్గాన్ని ఎవరిని వదిలిపెట్టలే. కాబట్టి కొంత జరిగింది. అప్పుడు ఇంకొకటి మా వైపు నుంచి ఉన్నటువంటిది కూడా ఏంటంటే, కొంత
అభ్యర్థుల మీద కొన్ని చోట్ల ఆ, వ్యతిరేకత ఉన్నది. అసంతృప్తి. ఎందుకు 9.5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న తర్వాత ఎక్కడో చిన్న చిన్న అసంతులు వాళ్ళు ఆశించిన స్థాయిలోనూ, కార్యకర్తలు ఆశించిన స్థాయిలోనూ, ప్రజలు ఆశించినటువంటి విషయాల్లోనూ కొన్ని ఆకాంక్షలకు తగ్గట్టుగాను కొన్ని దగ్గరలో కొంత లోపం జరుగుతుంది. దాన్ని ఆ, సరిదిద్దుకోవటంలోనో లేకపోతే ప్రత్యామ్నాయంగా దాంట్లో చర్యలు తీసుకోవటంలోనూ విఫలమైన కొంత ఏమరపాటుగా ఉన్నది నిజం. రైట్. దానివల్ల కొంత వచ్చింది. ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైంది. అటువంటి అన్నిటి కూడా మేము కూడా సరిదిద్దాం. రైట్. ఫైనల్లీ మేము భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పల్లె రవిని చూస్తున్నామా? 100% చూస్తాను. 100%. 100% పక్కా. పక్కా. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ క్రాంతి గారు. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్. వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటారో చెప్పాలి. ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుగులేని దార్శనికుడు. రేవంత్ రెడ్డి తను అనుకున్న దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డాడు. కేటీఆర్ ఈ తరానికి మెచ్చిన అవసరమైన నాయకుడు. కల్వకుంట్ల కవిత తనకంటూ ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వంతో ప్రజల్లో దూసుకుపోయేటటువంటి ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకొని నిలబడగలిగేటటువంటి ఒక మహిళ. హరీష్ రావు పరిశ్రమని నమ్ముకొని నిరంతరం పనిచేసేటటువంటి ఒక మంచి లక్షణం ఉన్నటువంటి శ్రమజీవి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతరం ఏదో ఒక కన్ఫ్యూజన్లో ఎటు తేల్చుకోలేకుండా తను అనుకున్నది నెరవేర్చుకోలేకుండా నిరంతరం ఒక పనిచేసేటటువంటి నాయకుడు. పాల్వాయి స్రవంతి ఆ సోదరి ఒక ఆశించే తనకంటూ ఒక జీవితంలో నాలాంటి వాళ్ళలాగానే ఒక చట్టసభలో ఏ రకంగా అడుగు పెట్టాలని చెప్పేసి నిరంతరం పనిచేసే ఓ ఆశాజీ. పల్లె రవి గౌడ్ నాకు తెలంగాణ ప్రాణం, ఉచ్ఛ్వాస నిశ్వాస. మునుగోడు సేమ్ తెలంగాణ ఎట్లనో మునుగోడు అంత. 3 ఏదో ఒకరోజు ఈ తెలంగాణలో బహుజనులకు తప్పనిసరిగా రాజ్యాధికారం వస్తుందని చెప్పి ఆశించేవాడి. క్రాంతి తనకంటూ ఒక విశిష్టమైనటువంటి వృత్తిని ఎన్నుకొని ఆ వృత్తిలోనే నిలబడి ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా నిలబడి అన్నిటిని తట్టుకొని ఒక గొప్పగా ఎదగాలి, ఒక సమాజాన్ని ప్రభావితం చేయాలనుకునేటువంటి ఒక మంచి జర్నలిస్టు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.